అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. న్యూ ఇయర్ స్పెషల్గా నేను నాటుకోడి కర్రీ అనేది వండుతున్నాను. అది ఆంధ్ర స్టైల్లోని. ఇందులో మసాలా దినుసులు అనేవి ఏమీ వాడట్లేదు. తక్కువ ఐటమ్స్తో టేస్టీ కర్రీ అనేది తయారు చేసి చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు నేను కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను ఒక పాత్రలో ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుందండి, నాటుకోడి కాబట్టి. ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత పక్కన కడిగి పెట్టుకున్న నాటుకోడి అనేది కూడా వేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసి మినిమం పావుగంట వరకు మూత అనేది పెట్టాలండి. పెట్టిన తర్వాత అందులో పసుపు, ధనియాల పొడి, కొంచెం కారం వేసి మరో పావుగంట వేగనివ్వాలండి. వేగిన తర్వాత మనకి ఇది నాటుకోడి కాబట్టి వాటర్ అనేది ఎక్కువ పడుతుందండి. నేను పెద్ద నోటాతో 2 నోటాల వాటర్ అనేది వేసుకున్నాను. వేసుకోవాలండి కంపల్సరీగా. నాటుకోడి అనేది కొంచెం గట్టిగా అనేది ఉంటుంది కాబట్టి వేసుకున్న తర్వాత మూత అనేది పెట్టాలండి. పావుగంట పెట్టిన తర్వాత చూడండి వాటర్ అనేది కూర అనేది ఉడకడం స్టార్ట్ అయింది. ఇందులో నేను టమాటీలు మిక్సీ వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత మరో 10 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇందులో కొంచెం పెరుగు వేసుకున్నాను, కొంచెం చిక్కదనం కోసం. అది ఉడికిన తర్వాత నేను 1 స్పూన్ మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. మీకు తెలిసిన విషయమే కదా, ఎవరు తినరు కాబట్టి 1 స్పూన్, పెద్ద స్పూన్తో 1 స్పూన్ మాత్రమే వేసుకున్నాను. మా ఇంట్లో మసాలా అనేది మా నాన్నగారు తినరు కాబట్టి కొంచెం తక్కువ వేశాను. ఆ తర్వాత ఇది బయట ఆశీర్వాద్ నాటుకోడి మసాలా అండి. నేను ప్యాకెట్ తీసుకున్నాను. ప్యాకెట్ తీసుకొని మరో 10 మినిట్స్ ఉడికించాలండి. చూసారా, ఇప్పుడు కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చూసారా, ఆయిల్ కూడా తేలిపోతుంది. తేలిపోయిన తర్వాత మరో 10 నిమిషాలు ఉడికించి స్టవ్ అనేది ఆపేసుకోవాలండి. ఆ స్టవ్ ఆపే ముందు కొంచెం ధనియా పత్తి అనేది వేయాలి. నేను ధనియా పత్తి వేసుకున్నాను. వేసి మరో 5 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత కర్రీ అనేది తయారైపోయిందండి. చూడండి, ఎమ్మి నాటుకోడి కర్రీ అనేది తయారైపోయింది. ఇది నేను అట్టులతో తింటున్నానండి. మీరు కావాలంటే అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. బాయ్. అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్.